అన్న నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు? నందీశ్వర్. నందీశ్వర్ గారు ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ ఏం బిజినెస్? కార్ వాషింగ్. ఓకే, ఏదో ఒక బిజినెస్. రైట్ రైట్. ఎక్కడ ఉండేది? ఎక్కడ? ఇక్కడనే ఆమన్గల్. అవును, ఏ జడ్చర్ల నియోజకవర్గమా? ఓకే, ఆమన్గల్లో బిజినెస్. ఓకే, నా జడ్చర్ల కాన్స్టెన్సీ. మీ కాన్స్టిట్యూన్సీ జడ్చర్ల. ఏది ఇప్పుడు ఈ పార్లమెంట్ మహబూబ్ నగర్ కిందకి వస్తుందా? మహబూబ్నగర్ కింద. ఓకే, రైట్. సో మరి ఇప్పుడు దగ్గరలో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో మరి వచ్చే ఎన్నికల్లో మరి ఈసారి ఎవరు కోటేద్దాం అనుకుంటారు? కాంగ్రెస్కి వేస్తాం. కాంగ్రెస్. ఎందుకన్నా కాంగ్రెస్కి ఎందుకు? ఇంకా మీకు తెలియంది ఏముంది, బీజేపీ దాని ఎంత మొండి వైఖరి, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగస్తులు ఇస్తాయని అన్నారు. రైతుల పట్ల అది ఫెయిల్. ఇంకా దాని గురించి ఇంకా చెప్పుకుంటూ వాళ్ళంటే చాలా ఉంటాయి. దానంత చండాలమైన నీచమైన పార్టీ ఇంకోటి ఉంటుంది. అందు గురించి మేము ఈసారి కాంగ్రెస్కి వేద్దామని అనుకుంటున్నాం. సో మరి ఎవరున్నారు మరి ఇక్కడ అభ్యర్థి ఎవరున్నారు మరి కాంగ్రెస్ నుండి? వంశీచంద్ర రెడ్డి గారు. కాంగ్రెస్ నుండి. బీజేపీ ఇంకా క్యాండిడేట్ వాళ్ళు కన్ఫర్మ్ కాలేదు. ఇంకా ఎట్లా ఇంకా మా గెలిపే లక్ష్యంగా మేము 1,00,000 మెజార్టీ తోటి గెలిపియాలని అనుకుంటున్నాం. ఓకే. సో మరి ఎట్లా ఉంటుంది మరి ఎంత వంశచంద్ అని అంటున్నారు ఇందాక, మరి తిరుగుతున్నారు ప్రచారంలోకి, ఎట్లా ఉంటుంది వ్యక్తిపరంగా? న్యాయయాత్ర పబ్లిక్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలని మొత్తం చూస్తున్నాడు. చూసి ఆయన ఫస్ట్ నుంచే ఒక లీడర్ ఆయన అంటే. ఓకే. సో మరి ఏదైతే బీజేపీ గవర్నమెంట్ కూడా సెంట్రల్లో 2 టర్మ్స్ పాలిస్తుంది, ఇప్పుడు 3సారి కూడా సిద్ధమవుతున్నారు. సో మరి వాళ్ళు ఇచ్చే పథకాలు కానీ ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు? ఇది మసిబూసి మారడికాయ లేక చేసిరు వాళ్ళు. అప్పుడు ఏదో ఊపు లేక తీసుకొని వచ్చి ఆయన తన మోడీ ఉంది ఏముంది అన్నట్టు చేస్తాడు ఆయనకేం సంసారం లేదు గింసారం లేదనేది ఏదో చేస్తాడు అని అనుకోరు. ఆయన ఇంకేం చేసిండు, ఆయనకి ఏది లేదన్నట్టు, ఏది లేదు మనకు పబ్లిక్ కూడా ఏది లేదన్నట్టు. ముఖ్యంగా ఉద్యోగాలు కావాలి మెయిన్. సో మరి ఇక్కడ ఉన్న గత ప్రభుత్వం పాలన ఎట్లా అనిపించింది? ఎందుకంటే ఇక్కడ మీ మహబూబ్ నగర్ నుండి గతంలో గెలిచింది బీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీ. సో మరి ఏమైనా లాభం జరిగింది ఆయన వల్ల? ఇంకా ఆయన తల్లి అంటే ఈయన పిల్ల అంతే అంటారా? అంతే కదా. ఆయన 2 కోట్లు అంటే ఈయన 1,00,000 ఉద్యోగస్తులు, 1,00,000 ఉద్యోగాలు అన్నాడు. ఇంకా ప్రతి ఒక్కటి అంతే. ఇంకా ఆయన అక్కడ విఫలం, ఈయన ఇక్కడ. ఓకే, అందు గురించే కదా చెంపదెబ్బ కొట్టినట్టు అయింది. సో మరి గత ప్రభుత్వం చేపట్టిన పథకాల విషయంలో చూసుకుంటే ఎట్లా ఉందని, అంటే డబుల్ బెడ్రూమ్ కానీ దళిత బంధు ఇవన్నీ చాలా అన్నారు, చాలా పథకాలు అటు సెంట్రల్లో ఉంది ఇటు స్టేట్లో ఉన్నది. సో మరి మీకు అందే విషయంలో ఎట్లా ఉంది మరి పరిస్థితి? నాకంటే ఎక్కువ మీకు తెలవాలి. ఎందుకని అంటే ఏడనన్న డబల్ బెడ్రూమ్ రాంగ చూసిరా? లేదు. ప్రతిదానికి ఏంటంటే వాగ్దానాలు ఇవ్వాలి, ఓ పాల ప్యాకెట్లు తీసుకోవాలి, పాలాభిషేకం చేయించుకోవాలి, ఇవి తప్ప ఇంకేవి లేదు. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఏం కావాలంటే, నాకంటే చిన్న వాళ్ళకైనా ఏదున్నా, ఇప్పుడు నాకే అనుకో ఉద్యోగాలు రాక నేను కార్ వాషింగ్ పెట్టుకొని బతుకుతున్నా. అదే ఉద్యోగాలు ఇస్తే ఇదంతా ఉండదు కదా, ఓన్ బతుకాడు బతుతాడు కదా. సో మరి ఎట్లా ఉంటుంది మరి వచ్చే ఎన్నికల్లో పోటీ ఎట్లా ఉంటుంది అంటారు మీ మహబూబ్ నగర్ నుండి? పోటీ గెలుపు నల్లేరుపై నడక, అది అఖండ మెజార్టీ అంతే. ఇంకా దాని గురించి ఇంకా మనం ఇంకా గెలుపు అంతే. కాకపోతే ఏంటంటే వంశాన్ని ఏంటంటే ప్రతి ఊరూరు తిరిగి రైతుల కష్టాలు ఏంది అవన్నీ తెలుసుకుంటుండు. ఓకే, రైట్. సో మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 6 గ్యారెంటీల విషయంలో చూసుకుంటే ఎట్లా అనిపిస్తుంది, ఏమంటారు? అంటే ఎందుకంటే 2 నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, ఇప్పటికే బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ కానీ విమర్శలు చేస్తుంది, కూలిపోతుంది వేస్ట్ గ్యారెంటీలు అని చెప్పేసి అంటుంది కదా. సో మరి ఏమంటారు దానికి? వాళ్ళకు ఇంకా ఆ అవగాహన మొత్తం వాళ్ళ మైండ్ మొత్తం ఏది ఉందంటే గదాని మీదనే ఉంటుంది, కూలగొట్టాలి కూలిపోతుంది గదాని మీదనే ఉంటుంది. 6 గ్యారెంటీలు అంటే 100 రోజులలో చేస్తానని అన్నారు. ఆల్రెడీ నెల తిరగ ముందుకే 2 గ్యారెంటీలు చేసిండు. ఇప్పుడు ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్ లోపు ఇంకా 2 చేసేస్తాడు, ఈ 2 చేసేస్తాడు. ఇప్పుడు ఆయన గెలిచి ఆయన సీట్ ఆయన సరిగ్గా ఎక్కడుంది ఏది ఉంది అని చూసుకోక ముందుకే అది చేయలేదు ఇది చేయలేదు అని అంటే ఆయన 10 ఏళ్ళ నుండి ఏం చేసిండు? ఏం చేయలే కదా. నువ్వు చూడు, సంవత్సరం దాకా చూడు. కానీ ఒక్కటి మాత్రం అసెంబ్లీ ముంగల కూర్చోబెట్టిరు చూడు బాబా మరుదులని. అది నేను చూసి వాట్సాప్లలో ఉంటుంది కదా, అది చూసిన ఊర్లలో ఉంటుండే చూసి భలే సంతోషం అనిపించింది. వాళ్ళు ఎన్నడూ వాళ్ళ ఇండ్ల కాడ గేట్ ముట్టుకున్న వాళ్ళని గేట్ ముందర కూర్చోబెట్టినట్టు అయిపోయింది. దానికైతే రేవంత్ రెడ్డికి హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ అన్న. ఓకే.